నేను లాస్ బుక్ చేసుకున్నాక ఏం చేస్తాను? మ్యాక్సిమం ఏమీ చేయను. ఎందుకంటే లాసెస్ బుక్ చేసుకుంటే మనకి ఎనర్జీ చాలా డ్రైన్ అయిపోతుంది, ఎమోషనల్గా వీక్ అవుతాం, ముఖ్యంగా పెద్ద లాసెస్ బుక్ చేసుకున్నప్పుడు. సో మనం లాసెస్ బుక్ చేసుకున్నాక ఎంత క్వైట్గా ఉంటే అంత మంచిది. సపోజ్ మీరు కనుక ఒక పెద్ద లాస్ బుక్ చేసుకుంటే బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. 1 or 2 days బ్రేక్ తీసుకొని తర్వాత మనకి మైండ్లో నుంచి లాస్ వెళ్ళిపోయాక మళ్ళీ ట్రేడ్ చేయడం చాలా బెస్ట్ పని. అలా కాకుండా మనము లాస్ బుక్ చేసిన వెంటనే కనుక మనం ట్రేడ్ చేస్తే మనకి ఎమోషన్స్ యాక్ట్ అవుతాయి, ఈగోస్ చాలా మైండ్లోకి వస్తాయి, మనం అనుకున్నట్టు ట్రేడ్ చేయలేము. రివెంజ్ ట్రేడింగ్ అని, ఓవర్ ట్రేడింగ్ అని, ఇలా చాలా ఫ్యాక్టర్స్ గురయ్యి మనం అల్టిమేట్గా లాస్ని ఇంకా పెద్ద లాస్ చేస్తాం. సో మనం కనుక చిన్న లాసెస్ కనుక చేస్తే మనకు ఎటువంటి ఇష్యూ ఉండదు, మనం ట్రేడింగ్తో కంటిన్యూ చేయొచ్చు యాజ్ లాంగ్ యాజ్ ఆ డేకి మన మ్యాక్స్ లాస్ రీచ్ అయ్యేదాకా. ఇన్ కేస్ కనుక ఏదన్నా ఒక రోజు పెద్ద లాస్ కనుక అయితే, డే స్టార్టింగ్లో పెద్ద లాస్ అయినా కానీ బెటర్ ఆ రోజు మన సిస్టమ్ మొత్తం మూసిపెట్టేసి వేరే పని చూసుకోవడమో లేదో వేరే యాక్టివిటీస్ ఏమైనా చేసి దాని నుంచి బయట వచ్చాక తర్వాత మనం ఫ్రెష్గా మేబీ 1 or 2 days గ్యాప్ తీసుకొని ట్రేడ్ చేస్తే మనకు మైండ్ మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది, మన సిస్టమ్ మనం ఫాలో అవ్వచ్చు, రూల్స్ ఫాలో అవ్వచ్చు. అలా కాకుండా అదే ఎమోషన్స్తో కనుక పెద్ద లాస్ అయిన తర్వాత కనుక ట్రేడ్ చేస్తే ఆ లాస్ ఇంకా చాలా పెద్దది అవుతుంది, దాన్ని రికవర్ చేయడం అది చాలా కష్టం. సో పెద్ద లాసెస్ తర్వాత బ్రేక్ తీసుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ.